నమస్తే రైతన్నులందరికీ. రుణమాఫీ 2024 ప్రభుత్వం మొదటి విడతగా 6,090 కోట్లు రిలీజ్ చేసి రూపాయలు రుణం తీసుకున్న రైతన్నులందరికీ మాఫీ చేశామని చెప్తుంది. ఎవరికి ఎలాంటి సందేహాలున్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని లేదా బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చాలామంది రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోతే బ్యాంకు దగ్గరికి పొమ్మని, బ్యాంకు దగ్గరికి పోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పొమ్మని చెప్తున్నారు. లక్షలోపున రైతులకు సరైన సమాచారం లేక పరిష్కారం దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా రుణమాఫీపై రైతులకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో చెప్తా. దానికి రైతుగా మీరు ఎవరిని సంప్రదించాలి అన్న విషయాన్ని పూర్తిగా మీకు చెప్తా. మనం బ్యాంకులో ఎప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటే మనకు రుణమాఫీ వర్తిస్తుంది. మీరు తీసుకున్న అప్పు రూపాయల లోపే ఉన్నా మీకు రుణమాఫీ జరగలేదా? అందుకు గల కారణాలు ఏంటి? మీకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బ్యాంకు పొదుపు ఖాతాలోకి మాఫీ డబ్బులు జమ చేయట్లేదా? దానికి గల కారణాలేంటి? లేదా మీకు వేరే లోను ఏమన్నా ఉంటే బ్యాంకు దానికి జమ చేసుకుంటుందా? మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే ముందుగా రుణమాఫీ ఎవరికి జమ అవుతుంది? కుటుంబ రుణం 2 లక్షల పైన ఉంటే మీరు ఏం చేయాలి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా? మీ రుణమాఫీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న, రిటైర్ అయిన ఉద్యోగి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్ తెచ్చుకున్న వారికి మాఫీ వర్తిస్తుందా? మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినప్పుడు ఏ కారణాల వల్ల మీకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్తున్నారు? దానికి రైతుగా మీరు ఏం చేయాలి? మనం పొలం జిరాక్స్ పెట్టి బంగారం మీద లోన్ తీసుకుంటే గోల్డ్ లోన్కి రుణమాఫీ వర్తిస్తుందా, వర్తించదా? ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేసే ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది రైతులకు యూట్యూబ్ వాడే పంపిస్తాడు. ఈ వీడియో ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఎక్కువ మంది రైతులకు షేర్ చేయండి. రుణమాఫీపై లేటెస్ట్ అప్డేట్స్ని ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్పై క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా మనం ఎప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటే మనకు రుణమాఫీ వర్తిస్తుంది అంటే 12/12/2018 నుంచి కొత్తగా క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు, లేదా 12/12/2018 కన్నా ముందు క్రాప్ లోన్ తీసుకున్న రైతులు ఒక్కసారన్నా 12/12/2018 నుంచి రెన్యువల్ చేసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ని డిసెంబర్ 9, 2023గా ప్రకటించడం జరిగింది కనుక డిసెంబర్ 9, 2023కి మనకి బ్యాంకులో ఖచ్చితంగా అప్పు ఉండాలి. వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 12/12/2018 తర్వాత లోన్ తీసుకున్నా లేదా రెన్యువల్ చేసుకున్నా సరే మనకి బ్యాంకులో డిసెంబర్ 9, 2023 నాటికి అప్పు ఉంటేనే మాఫీ వర్తిస్తుంది. ఆ రోజుకి అప్పు లేకపోతే మనకి రుణమాఫీ వర్తించదు. డిసెంబర్ 10, 2023 తర్వాత కొత్తగా ఎవరైతే క్రాప్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. డిసెంబర్ 9, 2023కి బ్యాంకులో అప్పు ఉండి తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మాఫీ వర్తిస్తుంది. లక్షలోపు ఉన్న మీకు మాఫీ ఇంకా రాలేదంటే ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మీ బ్యాంకులో 80,000, 90,000 2-3 సంవత్సరాల క్రితం తీసుకుంటే మీ క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల మీరు తీసుకున్న లోన్ మొత్తం మిత్తుతో కలిసి రూపాయలు దాటి ఉంటుంది. అలా రూపాయలు దాటిన రైతులకు 2వ విడతలో రుణమాఫీ జరుగుతుంది. రెండో కారణం ఏంటంటే ఈ రుణమాఫీ
ఫ్యామిలీకి 2,00,000. ఈ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ కలిసి ₹1,00,000 దాటి తీసుకుంటే రెండో విడతలో, మరియు 1,50,000 దాటి తీసుకుంటే మూడో విడతలో మీకు రుణమాఫీ జరుగుతుంది. మూడవ కారణం, ఒకవేళ మీకు రేషన్ కార్డే లేకపోతే పొలం పాస్బుక్ ఆధారంగా మాఫీ చేయడం జరుగుతుంది. అయితే మీకు కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాతే మీకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బ్యాంకు పొదుపు ఖాతాలోకి మాఫీ డబ్బులు జమ చేయట్లేదంటే దానికి గల కారణం మీ క్రాప్ లోన్ రెన్యూల్ కాకపోవడం, లేదా మీ క్రాప్ లోన్ ఎన్పిఏ అంటే మొండి బకాయి అయి ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది, మనం తీసుకున్న క్రాప్ లోన్ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే. ప్రతి సంవత్సరం మన క్రాప్ లోన్ని రెన్యూవల్ చేసుకోవాలి. ఒకవేళ 3 సంవత్సరాలలోపు మన క్రాప్ లోన్ని రెన్యూవల్ చేసుకోకపోతే క్రాప్ లోన్ అకౌంట్ని బ్యాంకులు ఎన్పిఏ అంటే మొండి బకాయిగా డిక్లేర్ చేస్తాయి. అది రెగ్యులర్ చేసుకున్న తర్వాతే మీకు మాఫీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మనకి డిసెంబర్ 9, 2023 నాటికి ఎంతైతే బకాయి ఉందో అది చెల్లిస్తుంది. డిసెంబర్ 10, 2023 నుంచి మాఫీ అయ్యే వరకు ఉన్న మధ్యకాలంలో మిత్తిని రైతు బ్యాంకుకి చెల్లించి రెన్యూవల్ పేపర్స్ సబ్మిట్ చేస్తే మాఫీ డబ్బుల్ని మన బ్యాంకు పొదుపు ఖాతాలోకి జమ చేస్తుంది. బ్యాంకు మీ రుణమాఫీ డబ్బులను వేరే ఖాతాలోకి జమ చేయరు. ఒకవేళ లోన్ ఎన్పిఏ అంటే మొండి బకాయి అయితే దాన్ని రెగ్యులర్ చేసుకున్న తర్వాత మాత్రమే మాఫీ డబ్బులు మీ బ్యాంక్ పొదుపు ఖాతాలోకి జమ చేస్తుంది. మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు 2,00,000 కన్నా ఎక్కువ రుణం తీసుకుని ఉంటే ముందుగా మహిళలకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. తర్వాత కుటుంబ సభ్యులైన పురుషులకు దామాషా పద్ధతిలో రుణమాఫీ చేస్తారు. ఏ కుటుంబానికైతే 2,00,000 మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2,00,000 పైబడిన రుణాన్ని మొదటగా బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2,00,000 మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన రుణమాఫీ వర్తిస్తుందని చెప్పొచ్చు, అదేవిధంగా లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకు 2 విధాలుగా చెప్తున్నానంటే, ఎవరైతే కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కట్టరో వాళ్ళకు మాఫీ వర్తిస్తుంది. అంటే మనం బ్యాంక్ లోన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం, కానీ ట్యాక్స్ కట్టరు, అలాంటి వాళ్ళకి మాఫీ వర్తిస్తుంది. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళకి మాఫీ వర్తించదు. కంటిన్యూస్గా 3 సంవత్సరాలు కనుక ఐటీ రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడితే ఖచ్చితంగా రుణమాఫీ వర్తించదు. మీ ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కానీ, రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ తీసుకుంటున్నా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్ తీసుకుంటున్నా ప్రస్తుతానికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వం ఉద్యోగుల శాలరీ లేదా పెన్షన్ కట్ ఆఫ్ అమౌంట్ ఏమన్నా పెడుతుందని వేచి చూడవలసిందే. 4th క్లాస్ ఉద్యోగులకైతే మాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు. మనం పొలం పాస్బుక్ జిరాక్స్ పెట్టి బంగారం మీద గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాఫీ వర్తించదు. మీరు అగ్రికల్చర్ ఆఫీసును కలిసినప్పుడు మీకు రుణమాఫీ ఏ కారణాల వల్ల జరగలేదు అన్న విషయాన్ని రేపు మార్నింగ్ అంటే మంగళవారం 30వ తారీఖున మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేస్తా. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్నదాత సుఖీభవ.